డిమాండ్లను పరిష్కరించేంత వరకు స్టీరింగ్ పట్టేది లేదు అంటూ కార్మికులు చేపట్టిన సమ్మె 3 రోజులుగా కొనసాగుతోంది. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నిరసనల్లో పలు చోట్ల వాగ్వాదాలు కూడా చోటు చేసుకున్నాయి. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. 3 రోజులుగా బస్సులను డిపోలకే పరిమితం చేశారు. ఆర్టీసీ కార్మికులంతా మౌన పోరాటం చేపట్టారు. నోటికి నల్ల రిబ్బన్ను ధరించి నిరసన తెలిపారు. అదే సమయంలో శంకర్ గౌడ్ మృతికి సంతాపం తెలిపారు ఆర్టీసీ కార్మికులు. ఆదిలాబాద్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. వారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. బీజేపీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేదీపట్నం ఆర్టీసీ డిపో దగ్గర సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలిపేందుకు కార్మికులు నిరాకరించారు. దీంతో గులాబీ నేతలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వరంగల్ డిపో ముందు డ్రైవర్లు, కండక్టర్లు నిరసన తెలిపారు. శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ విమర్శలు చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ దగ్గర కార్మికులు కూర్చోవడానికి వేసిన కార్పెట్లను పోలీసులు తీసేశారు. టెంట్ సామాగ్రి ఇచ్చిన యజమానికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుతోంది.